పోసాని కృష్ణమురళి అరెస్ట్ ని ఎలా చూడాలి? ఇది ఎక్స్పెక్ట్ చేసింది అనుకోవాలా, లేదంటే ఆయన పాపం రాజకీయాల నుంచి దూరంగా వెళ్ళిపోతుందని చెప్పాడు, క్షమాపణలు కూడా చెప్పాడు ప్రెస్ మీట్ పెట్టి. సో ఇప్పుడు ఆయన్ని సడన్ గా అరెస్ట్ చేయడం వెనక ట్విస్ట్ ఏమైనా ఉందనుకోవాలా? నిస్సందేహంగా ట్విస్ట్ ఏం లేదు. అంటే పోసాని మురళీకృష్ణారా లేదా ఇంకొకరు అనే చర్చ తప్ప. ఎందుకంటే గతంలో మా పట్ల అభ్యంతరకరంగా ప్రవర్తించిన వాళ్ళు, బియాండ్ లిమిట్స్ దాటిన వాళ్ళు, అధికారులైనా పార్టీ నాయకులైనా మేము లీగల్ గా చట్టబద్ధంగా చేస్తాము అని నిండు సభలోనే లోకేష్ గారు ప్రకటించారు. అవును. కాబట్టి ఖచ్చితంగా వారు కొంతమంది విషయాల్లో వ్యక్తిగతంగా హర్ట్ అయినట్టున్నారు. అంటే జనసేన నుంచి కానీ తెలుగుదేశం పార్టీ నుంచి పోసాని మురళీకృష్ణ గారు, వల్లభనేని వంశీ గారు, కొడాలి నాని గారు, ఇట్లాంటి వాళ్ళ పట్ల కొంత అది ఉంది. కాకపోతే కొంతమంది రెడ్ హ్యాండ్ మనకు టెక్నికల్ గా దొరకచ్చు, కొంతమంది దొరకపోవచ్చు. వాళ్ళ పర్సనాలిటీస్ ఒక కారణం కావచ్చు. ఇప్పుడు మన కోపం ఉన్న ఆ పర్సనాలిటీని ఎలా చూడాలి, ఆ పర్సనాలిటీని అరెస్ట్ చేస్తే దాని పర్యావసనాలు, పాలిటిక్స్ ఇది కూడా చూస్తుంది కదా అధికారంలో ఉన్న వాళ్ళు. కటి అటు ఇటుగా అయినా వాళ్ళు కొంతమంది మీద అయితే ఏదైతే గతంలో వీళ్ళు వ్యవహరించిన తీరు వల్ల కావచ్చు, వాళ్ళు ఫీల్ అయిన కారణం కావచ్చు, ఇప్పుడు అధికారంలో ఉన్నారు. ఖచ్చితంగా టెక్నికల్ గా ఎక్కడ అవకాశం దొరికినా ఇట్లాంటి వాళ్ళ పట్ల అరెస్టులు, కఠినమైన నిర్ణయాలు అయితే ఉంటాయనేది మనకి ఎప్పటి నుంచో అర్థం అవుతుంది. అది ఈ రోజు పోసాని గారి రూపంలో బయటకు వచ్చింది. ఓకే ఓకే. అంటే ఇవి ఎక్స్పెక్ట్ చేసిన అరెస్టులే పాపం ఆయనకి సంబంధించి. అంటే ఎలా ఉందంటే ఇది గతంలో ఎప్పుడో పెట్టినటువంటి కేసులకు సంబంధించి మళ్ళీ బయటకు తీసి సోషల్ మీడియాలో నేను చూస్తున్నారు. ఆ ఎఫ్ఐఆర్ మీరు చూస్తారో లేదో నాకు తెలియదు, కానీ దాంట్లో ఇంప్లిమెంట్ చేసింది చూసుకుంటే ఆల్రెడీ జరిగిపోయినటువంటి ఒక దాన్ని తీసుకొచ్చి మా మనోభావాలు దెబ్బతిన్నాయని చెప్పేసి చెప్పడము. గతంలో కూడా వైసీపీకి సంబంధించి టీడీపీ వాళ్ళు చాలా మంది ఇలాంటి ఆరోపణలు చేయడం కూడా మనం చూస్తూ వచ్చాం కదా. నిజంగా ఇప్పుడు మన ఆర్జీబీ విషయంలో ఆయన ఒక సూటిగా ఒక ప్రశ్న అడిగాడు కదా. 4 ఏళ్ల క్రితం ఒక పోస్ట్ పెట్టిన దానికి 4 ఏళ్ళ తర్వాత మనోభావాలు దెబ్బతినడం ఏంటి? అది కూడా ఒకే రోజు ఒకే సమయంలో 5-6 పోలీస్ స్టేషన్ పరిధిలో దెబ్బతినడం. అంటే గోదావరిలో మాట్లాడుకొని పెట్టారా అన్నట్టుగా ఉంటుంది అది. కాబట్టి ఇది ఖచ్చితంగా ఆ రోజు వారు వ్యవహరించిన తీరు కారణంగా కోపం ఉంది వాళ్ళకి. సాంకేతికంగా నా కోపం ఉంది కాబట్టి నేను అరెస్ట్ చేస్తానంటే చట్టం ఒప్పుకోదు. కాబట్టి టెక్నికల్ గా ఎక్కడ కేసు పెట్టడానికి అవకాశం ఉంటే అటు చూసి పెడుతున్నారు. కేసు అంతే తప్పితే అంత మించి ఏం లేదంటారా? ఖచ్చితంగా కేసు అనేది టెక్నికల్. సెక్షన్స్, మనోభావాలు దెబ్బతినడం ఇవన్నీ టెక్నికల్ అంశాలు. కోర్టుని చట్టం ముందు మాట్లాడేది. అసలు విషయం గతంలో వాళ్ళు వ్యవహరించిన తీరుతో వాళ్ళు హర్ట్ అయినారు. హర్ట్ అయిన వాళ్ళు ఇప్పుడు అధికారంలో ఉన్నారు. కాబట్టి టెక్నికల్ గా దొరికినారు కాబట్టి యాక్షన్ తీసుకుంటున్నారు. అది కొంచెం లిమిట్స్ దాటారా, అన్లిమిటెడ్ గా వ్యవహరిస్తున్నారా, దాని ఎట్లా ఉండొచ్చు. ఉద్దేశం కోపం, అసలు కోపం. కానీ సెక్షన్లు అట్లా పెట్టి నా కోపం ఉంది, మేము అధికారంలోకి వచ్చాం, మాకు రెడ్ బుక్ రాసుకున్నాం, మేము పెడతాం అంటే కోర్టు ఒప్పుకోవు. కాబట్టి లీగల్ గా టెక్నికల్ గా ఎక్కడ పాయింట్ ఉంటే ఆ పాయింట్ బట్టి ముందుకు వెళ్తున్నారు. కాకపోతే అది రాజకీయంగా ఉన్నదంటే రాజకీయంగానే ఉంది. ఇప్పుడు పోసాని మురళీకృష్ణ గారు అని గతంలో నేను కూడా చెప్తాను, ఆయన ఖచ్చితంగా ఆ రోజు పవన్ కళ్యాణ్ గారి పట్ల వ్యవహరించిన తీరు, ప్రెస్ మీట్ పెట్టి తిట్టిన చాలా అభ్యంతరకర భాష. ఆయన అలా చేయడం తప్పే. బట్ ఆయన కూడా వీళ్ళు తిట్టారు తర్వాత ముందో. ఇప్పుడు అరెస్ట్ చేసినప్పుడు కూడా తిడుతున్నారు, పన్నండి కొట్టండి అనేసి. పోసాని మురళీకృష్ణ అయినా వల్లభనేని గారిని ఎవరైనా తప్పు చేస్తే చర్యలు తీసుకోమని అడిగే హక్కు ఎవరికైనా ఉంది. మీకన్నా నాకైనా ఉంది, తెలుగుదేశం పార్టీ వాళ్ళకి కూడా ఉంది. డిమాండ్ ఉంది. పోలీసులు వాళ్ళపైన చర్యలు తీసుకునే అధికారం ఉంది. విచారణ సమస్యలు విచారించే అధికారం, కోర్టులు శిక్షించే అధికారం ఉంది. కానీ నీకు నాకు ఈ పని మంది కాదు. శిక్షించడం, విచారించడం, లేకపోతే యాక్షన్ తీసుకోవడం అనేది మన పని కాదు. శిక్షించమని, డిమాండ్ చేయమని అడిగే హక్కు మంది. ఆ హక్కు అది డిమాండ్ చేశారు, వాళ్ళని అరెస్ట్ చేసినారు, ఇంకేనా మన పని అయిపోయింది. తర్వాత పోలీసులు చూస్తారు. ఇప్పుడు మనం మళ్ళీ స్టార్ట్ చేసుకుని కొట్టండి, తన్నండి, చంపండి అంటే అప్పుడు మీ మీద కూడా కేసు అవ్వాలి. మామూలుగా అయితే అది జరగట్లేదు. రేపు వాళ్ళు చేస్తారు. రేపు వాళ్ళు అధికారానికి వస్తే ఇప్పుడు తిట్టారు కదా, పోసాని మురళీకృష్ణ కొట్టమన్నారు, తన్నమన్నారు, అవన్నీ రికార్డ్ అయిపోయినాయి. ఆయన కూడా ఆ రోజు పవన్ కళ్యాణ్ గారిని, కుటుంబ సభ్యుల్ని అభ్యంతరకరంగా మాట్లాడారు. అది రికార్డ్ అయింది. ఆ రికార్డ్ అయింది తీసుకొచ్చి ఈ రోజు వాళ్ళు కేసు పెట్టారు. ఇప్పుడు వీళ్ళు చేసే రికార్డ్ అని రేపు వాళ్ళు కేసు పెడతారు. యాడికి పోతుంది రాష్ట్రం? పర్యావసనాలు ఘోరంగా ఉంటాయి. అది మంచిది కాదు. దానిపై అలాగని ఇప్పుడు ఆయన వద్దని మనం అనలేము. ఇప్పుడు ఆయన వద్దని, ఇప్పుడు ఉదాహరణకు పోసాని మురళీకృష్ణ గారిని అరెస్ట్ ని ఖండించామనుకోండి, తెలుగుదేశం వాళ్ళు, కూటమిలో మనల్ని ఏమడుగుతారు? ఈ రోజు పోసాని మురళీకృష్ణ అరెస్ట్ అని మీరు ఖండిస్తున్నారు, ఆ రోజు పవన్ కళ్యాణ్ గారి పట్ల వాళ్ళు వ్యవహరించేది కరెక్టా అంటారు. కరెక్ట్ కాదు. అలాగని వైసీపీ వాళ్ళు గతం మీరు అలా చేయొద్దని మనం వైసీపీ వాళ్ళకి చెప్పినాం అనుకోండి, వైసీపీ వాళ్ళు ఏమంటారు? బాగానే మాట్లాడినారు,
పోసాని మురళకృష్ణ అరెస్ట్ తప్పైన తిట్టిన తప్పైనప్పుడు ఆయన కుటుంబ సభ్యులు అంతకన్నా ఘోరంగా వాళ్ళు తిట్టారు కదా, అది కరెక్టా అని వాళ్ళు అడుగుతారు. మనం ఇక్కడ రెండిట్లో బలహీనత ఏం కనిపిస్తా ఉంది, ఎవరు మేము చేసింది కరెక్ట్ అనట్లా, నువ్వు అట్లా అన్నావు కాబట్టి మేము ఇట్లా అన్నావు అంటున్నారు. పోసాని మురళకృష్ణ గారు తిట్టడాన్ని ఆయన సమర్థించుకోడు, ఎస్ నేను తిట్టింది కరెక్ట్ అన్నాడు, వాళ్ళు నన్ను అన్నారు కాబట్టి నేను వాళ్ళని అన్నా. తెలుగుదేశం వాళ్ళు జనసేన వాళ్ళు ఏమంటారు, మేము తిట్లు కరెక్ట్ అంటున్నప్పుడు వాడు అట్ట అన్నాడు కాబట్టి నేను ఇట్లా అన్నాను అంటారు. ఎవరైనా మేము చేసింది కరెక్ట్ అంటున్నారా? ఎవరికి వాళ్ళు విమర్శలు వాళ్ళు చేశారు కాబట్టి మేము చేసుకున్నాం అదే సరైందని చెప్పి మాట్లాడుతున్నారు. అంటే దీని లైసెన్స్ అడిగిపోతుంది, వాళ్ళ అధికారులు ఉన్నారు కాబట్టి వాళ్ళు చేసిన తప్పులతో వాళ్ళని అరెస్ట్ చేస్తారు, రేపు వాళ్ళ అధికారానికి వస్తే మీరు చేసిన తప్పులు అరెస్ట్ చేస్తారు, దీనికి ముగింపు ఎక్కడ? కాబట్టి ఇది ఖచ్చితంగా రెండు రాజకీయ పార్టీలు ఇప్పటికైనా లిమిట్స్ దాటి మాట్లాడకుండా రాజకీయాలు రాజకీయంగా చేసుకుంటే ఇట్లాంటి సమస్యలు రాకుండా ఉంటాయి.